లోకమోహిని, ఈనాడు నా రాక ఆలస్యమైనదా? ఆలస్యమైనా వచ్చాం. మణిమంజరి, గంధర్వ స్త్రీవై ఉండి భూలోక వీరుణ్ణి వివాహమాడదలిచి శివుణ్ణి పూజిస్తున్నావు కదా, ఇంకను శివానుగ్రహం కలగలేదా? శక్తి ద్వీపంలోని శివాలయం వద్ద ఘంటాసురుడనే రాక్షసుడున్నాడు. వాడిని సంహరించిన త్రిలోక పూజ్యుడికే నా తండ్రి నన్నిచ్చి వివాహం చేస్తానన్నాడు. భూలోకంలో అంతటి మహావీరుడు ఉన్నాడా? లేకే, ఇదిగో ఈ చిత్రం చూడు. చిత్రంలోని స్త్రీ హృదయాన్ని ఆకర్షించి ఈ వీరుడెవరే? ఉజ్జయిని పాలించే విక్రమార్క మహారాజు ఒకనాడు ఇంద్ర సభలో రంభా ఓరస్ వివాదం తీర్చి ఇంద్రుడి చేత సన్మానించబడ్డాడు. అప్పుడే ఈ నవమన్మధుణ్ణి చూసి వరించాను. నీ ప్రాణసఖిని కదా చెల్లి, నీ అదృష్టంలో నాకు భాగం ఇస్తావా? ఇరువురు ఈ వీరుడినే వివాహం ఆడే ఒప్పందం చేసుకుందాం. స్వయంవరానికి ఆహ్వానించి నువ్వు ఇతన్ని వరించు. ఆ తర్వాత నా సంగతి చెప్పి శివాలయానికి తీసుకురా. ఈ నియమానికి ఒప్పుకుంటే అలాగే రేపే స్వయంవరం ప్రకటించమని మా నాన్నగారితో చెప్తాను. మరుసటి కలయికలో మన కోరికలు ఫలించాలి.